సెంటర్ సర్కారు బయటి దేశాలలో ఉన్న బ్లాక్ మనీని ఇండియాకు తెస్తాం, ఇండియాలో బ్లాక్ మనీ లేకుండా చేస్తాం అని చెప్తుంటది కదా. మరి నిజమే, బయటి దేశాలలో బ్లాక్ మనీని మన కాడికి పట్టుకొచ్చుడేమో గాని అంతకంటే ముందుగానే మన కాడ బ్లాక్ మనీ లేకుండా చేస్తున్నారు. నేను చెప్పేది నిజముల్లా, గీ వార్త చూడుండ్రి మీకే తెలుస్తుంది. ఇగ్రం ఇల్లలికితే ఈగచ్చి చెడగొట్టిందట. అగో గట్లనే ఉన్నది నల్లపైక ముచ్చట కూడా. బయటి దేశంలో బ్యాంకులకెళ్ళొచ్చింది ఏ ఖానా లేకున్నా ఏడాదికి 3.5 లక్షల కోట్ల రూపాయలు దేశం దాడుతున్నాయట. ఆ పైసలతోని 3 ఏళ్లకు సరిపోను తెలంగాణ బడ్జెట్ పెట్టచ్చు. పైసలు దేశం దాటిచ్చే మొనగాళ్ళల్లా మనోళ్ళు దునియాల్నే 4వ ర్యాంక్ కొట్టేసిండ్రు. ఈ ముచ్చట మేం చెప్తున్నది కాదుల్లో, అమెరికాలో ఓ సంఘపోళ్ళు బయట పెట్టిన కడక్ కడక్ నోట్లసోటి నిజం. నల్లధనం ముచ్చట అంటే నవ్వుల పరాశకం లెక్క అయింది. షెర్వంతా లోడబెట్టి ఎండ్రకాయ పట్టినట్టు బయటి దేశంలో మన అన్ని పైసలున్నాయి, ఇన్ని పైసలున్నాయి అని చెప్పి ఆఖరికి 3,000 కోట్లే ఉన్నాయని చెప్పింది సెంటర్ సర్కార్. నల్లధనం మీద నావు బామంత కోపం చూపించి వెనుకకు మలుపుకొచ్చుట్లా జర్రిపోతంత పిరికి ప్రదర్శిస్తుర్రు. లాపర్వ చేసినాక కోటీశ్వర్లు అవుతారా? వీళ్ళతో అయ్యేదేం లేదు పోయేదేం లేదని దొంగ పైసలు పట్టుకొస్తాం, ఖాతాలు తీసి తయారుగా పెట్టుకోండి అని చెప్పిన మోడీ సారు ఈడికెళ్ళి పోకుండా చూస్తే చాలని కోరుతుండ్రు పబ్లిక్.